ఆరాధ్య వాళ్ళ అమ్మను తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది తెలుసుకున్న అక్షయ్ ఆరాధ్య దగ్గరికి వచ్చి, "అమ్మ ఆరాధ్య" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం, "నేను నీతో మాట్లాడను. నువ్వు నా దగ్గరికి రాకు. నాతో మాట్లాడకు. నువ్వు అమ్మని తీసుకొని వచ్చినంత వరకు నువ్వు నాతో మాట్లాడకు" అని చెప్పేసైతే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని ఎక్కడ ఉందో తెలుసుకుంటే చాలా బాగున్ను. ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఏమో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అదే ఇంట్లో గిన్నెలు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, వంట చేసుకుంటూ చాలా కష్టంగా బ్రతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి వాళ్ళ ఆవిడ మాత్రం, "ఉంటున్నావు కదా, తింటున్నావు కదా, ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలి" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న అవనిని బాధ పెడుతూ మరి ఆ పనులన్నీ చేయించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఆరాధ్యను గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అక్షయ్ మాత్రం అవనిని వెతుక్కుంటూ ఎక్కడ ఉన్నా సరే అవని ఒక్కసారైనా నాకు కనిపించు అని చెప్పేసైతే అనుకుంటూ కారులో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో అవని అక్షయ్‌కి కనిపించకుండా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. కనిపించిన వాళ్ళందరినీ అక్షయ్ అయితే అవని ఎవరికైనా కనిపించిందా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మాకు తెలీదు సార్, మాకు తెలియదు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని పరిగెట్టడం చూసి ఏంటి అవని లాగానే ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అక్షయ్‌కి కనిపించకుండా దొంగచాటుగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.